హాయ్ అండి, ఈ రోజు మా లంకని మీకు చూపించడం కోసం అయితే మా లంకలోకి అయితే వచ్చేసాను. నేను లంకలోకి వచ్చి 1 year అయితే అయిపోయింది. 10 సంవత్సరాల క్రితంకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే వచ్చేసింది. అప్పుడు ఈ లంక ఇరిగిపోక ముందు ఈ రేవు చాలా దగ్గరగా అయితే ఉండేది. ఆ పక్క ఒడ్డుకి ఈ పక్క ఒడ్డుకి 2 కర్రల పాతి వాటికి తాడు కట్టుకుని ఈ నా మీద నుంచి తాడు లాగుతూ లంకలోకి ఈజీగా వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు ఈ లంక అంతా విరిగిపోయి గోదావరిలో కలిసిపోవడం వల్ల ఈ రేవు అయితే చాలా దూరం అయిపోయింది. సగం రేవు దిగి వెళ్లి అక్కడ నుంచి నా మెడ్డుకుని వెళ్ళవలసి వస్తుంది. ఇక్కడ రైతులు లంకలోకి వెళ్ళి రావడానికి చాలా ఇబ్బంది అయితే పడిపోతున్నారు. ఇక వర్షాకాలంలో వచ్చే వరదలకి వీళ్ళ పడేపాట్లు మామూలుగా అయితే ఉండవు. కూరగాయలు పట్టుకెళ్లాలన్నా, కొబ్బరికాయలు పట్టుకెళ్లాలన్నా, గేదెల్ని ఆవుల్ని దాటించాలన్నా అన్ని ఈ నామేదే. దిగడానికి ఎక్కడానికి ఎన్నిసార్లు ర్యాంప్స్ చేసుకున్నా ఈ గోదావరి మీద నుంచి వచ్చే ఆ కెరటాలకి ఒడ్డు అనేది అంత మాట ఇరిగిపోతానే ఉంటది. మా లంక గ్రామాలు చూడడానికి చాలా బాగుంటాయి, కానీ ఇక్కడ పడే కష్టాలు ఇక్కడ ఉండి చూసేవాళ్ళు తప్ప వేరే వాళ్ళు తెలియదు. ఎంత కష్టమైనా ఇష్టపడుతూ చేసేవాళ్ళు రైతులు ఒక్కరే. ఉదయం పాలుకి వచ్చేవాళ్ళు, మధ్యాహ్నం భోజనానికి వచ్చేవాళ్ళు, సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేవాళ్ళు. ఎంత కష్టమైనా ఈ పడవ మీద ప్రయాణం చేయాలి. ఇక మన లంక అంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.